అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో సకాలంలో వర్షాలు పడి రాష్ట్రంలో పాడి పంటలతో పరిడవిల్లాలని అందరి జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని అమ్మవారిని వేడుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ ఘనంగా నిర్వహించారు. మహంకాళి అమ్మవారి ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కుర్రు శంకర్రావు అనే 71 సంవత్సరాల అనకాపల్లికి చెందిన వృద్ధుడు దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతుండగా మేడ్చల్ ఎస్ఓటీ టీం పట్టుకున్నారు. కుర్రు శంకర్రావు దగ్గర కొత్త తరహాలో స్వీట్ బాక్స్ లో దాచిన 5 లక్షల విలువ గల 1 లీటర్ హ్యాష్ ఆయిల్ పట్టుకున్నారు. గతంలోనూ 744.2 కిలోల గంజాయితో రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పట్టుకుని అరెస్టు చేశారు. 4 సంవత్సరాల 7 నెలలు జైలు జీవితం గడిపి అక్టోబర్లో రిలీజ్ అయినా మళ్లీ హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఇంటి యజమాని అనుమానాస్పద స్థితిలో ప్రమాదానికి గురై చనిపోయింది. చివరి క్షణంలో తన ఇంటి నుంచి అంత్యక్రియలు జరగాలని కోరుకుంది. ఆమె చనిపోయాక కుటుంబ సభ్యులు సొంత ఇంటికి మృతదేహాన్ని తీసుకురాగా కిరాయిదారు అడ్డుకుంది. కొండాపూర్ నివాసి సూరం రమణమ్మ అమీర్పేట వెస్ట్ శ్రీనివాస కాలనీలో ఉన్న తన 5 అంతస్తుల భవనాన్ని 2021 అక్టోబర్ 1న ఓ మహిళకు అద్దెకిచ్చింది. అందులో ఆమె లేడీస్ హాస్టల్ నిర్వహిస్తోంది. కొన్నాళ్లకు అద్దె చెల్లించడం మానేయడంతో తనకు కిరాయి ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయాలని యజమానురాలు కోరుతూ వచ్చింది. మరోవైపు తల్లి రమణమ్మను బైక్తో ఢీకొట్టించి చివరకు చంపేశారని కూతురు ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కుకట్పల్లి రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. రికార్డు రూమ్ కి చెందిన 4 గ్రిల్స్, 2 తలుపులు తాళాలు దొంగిలించి దుండగులు లోనికి ప్రవేశించారు. ఉదయం కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు గేట్లు, తలుపులు తెరిచి ఉండటం గమనించి అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సతీష్ మాట్లాడుతూ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, రికార్డ్స్ గదిలో ఏమి చోరీకి గురయ్యాయి అనేది అంతర్గత విచారణ చేస్తున్నామని, పోలీసులకు విచారణలో సహకరిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోల్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి అపరిశుభ్ర ప్రాంతాల్లో యథేచ్ఛగా సేమియా తయారీ కేంద్రాన్ని చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి సర్కిల్ అధికారులు పోలీసులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజ్వాన్ ధనాని అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా జనతా ఫుడ్ పేరిట సేమియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. స్థానికుల సమాచారం మేరకు వంగ మధుసూదన్ రెడ్డి సేమియా తయారీ కేంద్రాన్ని చేరి ముక్కుపుట్టలదిరే మురుగునీటి నిల్వ ప్రాంతం, బహిరంగ మూత్ర విసర్జన స్థలంలో సేమియా తయారీని ప్రత్యక్షంగా పరిశీలించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి అధికారులతో కలిసి సేమియా కేంద్రాన్ని సీజ్ చేయించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగళూరు గేట్ సమీపంలోని కనకదుర్గ దేవాలయంలో పట్టపగలే చోటు చేసుకుంది. ఈ దొంగత తన అరుదైన శైలిలో అమ్మవారిని మొక్కి పని ప్రారంభించాలనుకుందో ఏమో కానీ భక్తితో దండం పెట్టుకుని బయటకు వెళ్లి ఓ కర్ర సహాయంతో అమ్మవారి మెడలో ఉన్న 3 తులాల మంగళసూత్రం అపహరించాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొలిటికల్ నాయకుడిగా ఎంటర్ అయిన ఉదయ్ భాస్కర్ గౌడ్ గతంలో తనపై అనేక క్రిమినల్ కేసులు ఉండటం వలన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పరచుకోవడం కోసం ఆయనే అటెంప్ట్ మర్డర్ చేసుకున్నాడు. స్నేహితులు వర్కాల శివగౌడ్, మిరపకాయల సంతోష్ రెడ్డిలతో కలిసి ప్లాన్ సెట్ చేసిన ఉదయ్ భాస్కర్ గౌడ్ ఈ నెల 24న ఈ ముగ్గురు తెలిసిన మరో 5గురితో కలిసి ఉప్పల్ బగాయిత్లో సాయంత్రం ఫేక్ అటెంప్ట్ మర్డర్ని సృష్టించాడు. ఈ ఫేక్ అటెంప్ట్ మర్డర్ కేసులో మొత్తం 8 మంది ఉండగా 6గురిని అరెస్ట్ చేశామని, మిరపకాయల సంతోష్ రెడ్డి, మహేష్ అనే 2 పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీస్ టీమ్స్ వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ 6గురి నిందితుల్ని రిమాండ్కి తరలిస్తున్నట్లు డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు.